అమెరికాలో ప్రస్తుతం న్యూయార్క్ మేయర్ ఎన్నిక సందడి కొనసాగుతుంది. మీడియాలో జోహ్రాన్ మమ్దానీ జోరుగా కొనసాగుతున్నారు. ఇక డెమోక్రటిక్ పార్టీ మద్దతు తెలుపుకున్నటువంటి మమ్దానీ గెలుపు గుర్రంగా భావిస్తున్నారు. ఇక మమ్దానీ విషయానికి వస్తే అతనికి ఇండియా మూలాలు ఉన్నటువంటి విషయం తెలుస్తుందే. ఇక ఆయన తల్లి ఇండియాకు చెందినటువంటి ప్రముఖ సినీ దర్శకురాలు మీరా నాయర్. ఇక ఇవన్నీ పక్కన పెడితే మన హైదరాబాద్లో పుట్టి అమెరికాలో పెరిగినటువంటి మరో యువతి ప్రస్తుతం వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్గా పోటీ చేసి దక్షిణాసియా ఓటర్లను ఆకర్షిస్తున్నారు. ఆమె పేరు గజాలా హష్మి. ఇక ప్రత్యేక వివరాలు ఇప్పుడు చూద్దాం. అమెరికాలోని టాప్ కార్పొరేట్ కంపెనీల్లో ఇండియాలో హవా అంతా ఇంత కాదు అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. గూగుల్, మైక్రోసాఫ్ట్ నుండి దాదాపు సుమారు డజన్ల కంపెనీలకు ఇండియాకు చెందిన వారు సీఈఓలుగా ఒక వెలుగుతున్నారు. మరి అదే బాటలో మరికొందరు రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారు. ఇక వచ్చే నెల 4వ తేదీన న్యూయార్క్ గవర్నర్ ఎన్నికల్లో జరుగుతుంది. అయితే రేసులో మాత్రం డెమోక్రటిక్ పార్టీ మద్దతు ఇస్తున్నటువంటి జోహ్రాన్ మమ్దానీ ముందున్నారు. ఆయనకు దక్షిణాసియాకు చెందిన వారు, ప్రధానంగా ఇండియాకు చెందిన వారితో పాటు పాకిస్తాన్కు చెందిన అమెరికన్ పౌరులు మద్దతు తెలుపుతుంటారు. ఇక బుధవారం నాటి మేయర్ డిబేట్ రచ్చరచ్చైన విషయం తెలిసిందే. ఇక తాజాగా దక్షిణాసియాకు చెందినటువంటి మరో అభ్యర్థి కూడా ఎన్నికల్లో పోటీ చేసి అమెరికా మీడియాలో పతాక శీర్షికన నిలిచారు. ఆమె మన హైదరాబాద్కు చెందిన గజాలా హష్మి. ఆమె వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్నారు. దక్షిణాసియా ఓటర్ల మొదటి చాయిస్ ఆమె అని చెబుతున్నారు. ఇక హష్మి విషయానికి వస్తే ఆమె ఇండియన్ ముస్లిం, తెలంగాణలోని హైదరాబాద్కు చెందినవారు. ఆమె కుటుంబానికి కరాచీలో కూడా బంధువులున్నారట. దీంతో ఆమె ఇటు ఇండియన్ అమెరికన్ కమ్యూనిటీలతో పాటు పాకిస్తాన్కు చెందిన కమ్యూనిటీ ఓటర్లను ఆకర్షిస్తున్నారు. దీంతో పాటు దక్షిణాసియాకు చెందినటువంటి ఓటర్లు కూడా ఆమెకు మద్దతు పలుకుతున్నారు. ఇక ఆమె ప్రచారం అంతా ప్రధానంగా ఎడ్యుకేషన్, హెల్త్ కేర్, ఇమిగ్రెంట్ రిప్రజెంటేషన్ గురించే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఎందుకంటే దక్షిణాసియాకు చెందినటువంటి కమ్యూనిటీలు ఇక్కడ తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఇక ట్రంప్ ప్రభుత్వం ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారిని కూడా రాచి రంపాన పెడుతున్న విషయం తెలిసిందే. అందుకే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారు ఆమెను ఆదర్శంగా తీసుకుంటారు, తమలో ఆమెను చూసుకుంటారు. ఇక అమెరికాలో నివసిస్తున్న ఇండియన్స్, పాకిస్తానీలు కూడా ఇక్కడ పౌరులే అయినా వారికి తమ మాతృదేశంలో ఎమోషనల్ అటాచ్మెంట్ ఉంటుందని వర్జీనియాకు చెందిన పలువురు రెసిడెంట్స్ చెప్పుకొచ్చారు. ఇక గజాలా హష్మి అటు ఇండియాతో పాటు ఇటు పాకిస్తాన్ కమ్యూనిటీలపైనే ఎక్కువగా ఆధారపడుతున్నారు. వర్జీనియా లెఫ్టినెంట్ గవర్నర్ పోస్టును దక్కించుకోవడానికి పెద్ద ఎత్తున మద్దతు కూడా కట్టుకుంటున్నారు. ఇక్కడ వ్యాపారస్తులు, ఉదాహరణకు కుల్దీప్ సింగ్ అనే వ్యాపారి తాను ఖచ్చితంగా హష్మికే ఓటు వేస్తానని చెబుతున్నారు. దానికి ఆయన చెబుతున్న కారణం ఆమె ఇండియన్ అని కాదు, కానీ ఆమె డెమోక్రటిక్ పార్టీకి చెందిన వారు కాబట్టే ఆమెకు ఓటు వేయాలని నిర్ణయించుకున్నానని వివరించారు. దీనికి ఆయన చెబుతున్న కారణం ఇమిగ్రెంట్స్ అంటే ఇతర దేశాల నుండి వలస వచ్చిన వారి పట్ల డెమోక్రట్లు కాస్త ఉదారంగా వ్యవహరిస్తారు, వారిని మనుషుల్లాగా చూస్తారు. ప్రస్తుతం ట్రంప్ అడ్మినిస్ట్రేషన్ 50 సంవత్సరాల క్రితం అమెరికాకు వచ్చి స్థిరపడిన వారిని కూడా దేశం నుండి వెళ్లగొట్టడానికి సాకులు వెతుకుతోందని సింగ్ మండిపడుతున్నారు. దీన్ని బట్టి చూస్తే ఇతర దేశాల నుండి ఎప్పుడో వలస వచ్చిన వారు ఖచ్చితంగా ఆమెకు ఓటు వేస్తారని తెలుస్తోంది. అయితే ఇటీవల వారాల్లో పోటీ నువ్వా నేనా అన్నట్టుగా తయారైంది. తాజాగా జరిగిన పోల్లో హష్మికి 44%, ఆమెకు వ్యతిరేకంగా పోటీ చేస్తున్న రిపబ్లికన్ అభ్యర్థి జాన్ రీడ్ కు 43% ఓట్లు వచ్చాయి. ఇక అంతకుముందు జూలైలో హష్మికి 46% ఓట్లు వస్తే రిపబ్లికన్ అభ్యర్థికి 36% ఓట్లు వచ్చాయి. అయితే రీడ్ తో ఆమె చర్చకు నిరాకరించడంతో విసుగు చెందిన రీడ్ ఆమె ఏఐ జనరేటర్ వర్షన్ తయారు చేసి 40 నిమిషాల పాటు యూట్యూబ్ లో డిబేట్ నిర్వహించారు. దీన్ని డెమోక్రటిక్ లో ఎన్నికల స్టంట్ అని, రాజకీయాల్లో చెడు సాంప్రదాయాన్ని తీసుకువస్తున్నాడని మండిపడ్డారు. హష్మి డిబేట్ కు ముఖం చాటేయడంతో రీడ్ కు ప్లస్ అయితే హష్మికు మైనస్ అయింది. ఇక రాజకీయాల్లో ఉన్నప్పుడు, ఒక అత్యున్నత పదవికి పోటీ చేస్తున్నప్పుడు పొలిటికల్ డిబేట్ లో తప్పకుండా పాల్గొనాల్సిందే కదా అంటున్నారు రిపబ్లికన్ పార్టీ మద్దతు తెలిపే పలువురు దక్షిణాసియాకు చెందిన వారు. ఒకవేళ డిబేట్ లో పాల్గొని ఉంటే వారు మీ డిబేట్ నచ్చితే మీకు ఓట్లు వచ్చేవి కదా అని వారున్నారు. ఇక గజాలా హష్మి విషయానికి వస్తే వర్జీనియా స్టేట్ సెనెట్ కు 2020 నుండి సేవలందిస్తున్నారు. ఇండియాలోని హైదరాబాద్లో పుట్టిన ఆమె బాల్యం చదువు మొత్తం అంతా కూడా జార్జియాలోనే జరిగింది. ఆమె తరచూ ఇమిగ్రెంట్స్ అంతా ఇతర దేశాల నుండి వచ్చే ముఖ్యంగా దక్షిణాసియా నుండి వలస వచ్చే వారిపైన ఎక్కువగా ఫోకస్ పెడుతుంటారు. ఇక ఓట్ల కోసం ఆమె ఎక్కువగా వలస వచ్చినటువంటి ముస్లిం మహిళలపైనే ఆధారపడుతున్నారు.
అలాగే చాలా మంది ఆమెతో తమ అనుభవాలను పంచుకుంటున్నారు. ఆమె 2019 ఎన్నికల తర్వాత మాట్లాడుతూ తాను గత 50 సంవత్సరాల నుండి కూడా అమెరికాలో నివసిస్తున్నా. ఇక్కడ నాకు ఇల్లు ఉందా, ఇక్కడి వారు తనను తమలో ఒక్కరిగా చూస్తారా అన్న అనుమానాలు కూడా ఇప్పటికీ తనను వెంటాడుతుంటాయి. దానికి కోసం తాను పోరాడవలసి వస్తోందని, ఇక ఈ పోరాటం నా కోసం కానే కాదు, చాలా మంది ప్రజలు ఇక్కడ అభద్రతా భావంతో ఉన్నారు. పేరుకు అమెరికా పౌరసత్వం ఉన్నా ఎక్కడో తమను 2వ తరగతి పౌరులుగా చూస్తున్నారన్న భయం మనసులో ఉంటుందని ఆమె గతంలో పలుమార్లు చెప్పారు. ఆమె వ్యాఖ్యలు దక్షిణాసియా నుండి వచ్చిన వారికి బాగా కనెక్ట్ అయ్యాయి. ఇక వారిలో చాలా మంది గాజా హష్మితో తమ అనుభవాలను పంచుకున్నారు. దీంతో చాలా మంది ఇమిగ్రెంట్లు ఆమెకు ఓటు వేయడానికి ఉత్సాహం చూపుతున్నారు. వాషింగ్టన్కు చెందిన ఎన్జిఓ ఒకరు మిడ్ టర్మ్ పోల్లో ఆమెకు ఓటు వేస్తానని చెప్పారు. గజాలా లాంటి వారు తమకు ప్రేరణ అని, ఇక ఈ దేశం ప్రతి ఒక్కరూ దేశ అభ్యున్నతికి పనిచేయాలని ఆ ఎన్జిఓ అన్నారు. ఇక హష్మి విషయానికి ఈ ఏడాది జూన్లో లెఫ్టినెంట్ గవర్నర్ నామినేషన్ కు డెమోక్రటిక్ పార్టీలో 5 అభ్యర్థులను ఓడించి నామినేషన్ దక్కించుకున్నారు. ఇక వర్జీనియా రాష్ట్రం మొత్తానికి చూస్తే బ్యాలెట్ పేపర్లో మొట్టమొదటి ముస్లిం మహిళగా, ఇండియన్ అమెరికన్ గా ఆమె పేరు కనిపిస్తోంది. లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి పోటీ చేస్తున్న హష్మికి మద్దతు ఇస్తారని వర్జీనియాలో లోడౌన్ కు చెందినటువంటి రాష్ట్ర సెనేటర్ కన్నన్ శ్రీనివాసన్ అన్నారు. ఆమెకు ప్రజాస్వామ్య విలువలు తెలుసు. విద్య, ఆర్థిక వ్యవస్థ, హెల్త్ కేర్ లో ఆమె ట్రాక్ రికార్డ్ చూస్తూనే తెలుస్తోంది. ఇక ఆమె వర్జీనియన్లకు అత్యుత్తమమైనటువంటి సేవలు అందిస్తారని తాను భావిస్తారని చెప్పుకొచ్చారు కన్నన్ శ్రీనివాసన్. కాంగ్రెస్ సభ్యుడు ఆర్వో ఖన్నా కూడా ఆమెకే మద్దతు ప్రకటించారు. స్టేట్ సెనేటర్ నుండి లెఫ్టినెంట్ గవర్నర్ గా ఆమె మెరుగైన సేవలు అందించగలరని ఆయన అన్నారు. గజాలా మహిళల కోసం, పిల్లల కోసం, ఆర్థిక వ్యవస్థ బలోపేతం కోసం పోరాడతారని ఖన్నా చెప్పుకొచ్చారు. ఇక హష్మి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి రీడ్ తో పోటీ పడాల్సి వస్తోంది. అయితే రిపబ్లికన్ పార్టీకి చెందిన రీడ్ గే అని బహిరంగంగానే చెబుతున్నారు. ఇక చాలా మంది రిపబ్లికన్ పార్టీ చాయిస్ బాగా లేదని టాక్ వినిపిస్తోంది. అతడితో పోల్చుకుంటే హష్మికి మంచి పేరు ఉందని జాఫర్ ఇక్బాల్ అని హెల్త్ రీసెర్చర్ చెప్పారు. ఇక రిపబ్లికన్ పార్టీ విషయానికి వస్తే వారు బహిరంగంగానే వలసవాదులకు వ్యతిరేకి, ఇక అలాగే నల్లవారికి వ్యతిరేకం. అదే డెమోక్రటిక్స్ విషయానికి వస్తే మైనార్టీలకు అనుకూలంగా ఉంటారు. ఇక రిపబ్లికన్ వస్తే హెల్త్ కేర్ ఇన్సూరెన్స్లను తొలగిస్తారని జాఫర్ ఇక్బాల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఒకవేళ గజాలా హష్మి గెలిస్తే వర్జీనియా రాష్ట్రానికి లెఫ్టినెంట్ గవర్నర్ అవుతారు, మొట్టమొదటి ముస్లిం అవుతారు. ఇక అలాగే ఇండియా, పాకిస్తానీ కమ్యూనిటీలకు చెందిన వారు కూడా ఆమె గెలవాలని గట్టిగా కృషి చేస్తున్నారు. ఆమె గెలిస్తే అక్కడ హైదరాబాద్కు చెందిన వారు కూడా గర్వపడతారు. మన నగరానికి చెందిన మహిళ వర్జీనియాలో అత్యున్నత పదవి దక్కించుకున్నారని సంతోషపడతారు. మరి ఆ సస్పెన్స్ తొలగాలంటే నవంబర్ 4 వరకు ఆగాల్సిందే. ఇక అప్పటి వరకు బెస్ట్ ఆఫ్ లక్ గజాలా హష్మి అని చెబుదాం.